హే గాయ్స్ అందరికీ నమస్కారం. అందరూ మంచిగున్నారు కదా? ఈరోజు ఒక సూపర్ ప్లేస్ చూపిస్తానండి మీకు. చాలా చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మంచి స్టోరీ కూడా చెప్తాను ఈ టెంపుల్ కోసం నేను. సో మీరు స్కిప్ చేస్తే మీకు స్టోరీ అర్థమవుదనమాట. సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ ఎక్కడ అంటే ఒరిస్సాలో. ఇదేంటంటే భువనేశ్వర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఒక కొండ మీద ఉంటుంది. ఈ గుడి పేరు ఏంటంటే ధౌలి. అంటే ఇక్కడ ఏంటంటే బుద్ధుడు ఉంటారనమాట. మనకి చూసారు కదా, మేము కార్లో అయితే స్టార్ట్ అయ్యి అయితే ఇక్కడికి వచ్చేసాము. మేము కొంచెం ఎర్లీగా వచ్చామన్నమాట. సో చాలా ఖాళీగా ఉంది అండ్ ఫుల్ ఆకలి వేస్తుంది. ఏదైనా టిఫిన్స్ దొరుకుతాయేమో అని చెప్పి మేము ఇక్కడ ఆగి చూస్తున్నాము. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా స్టాప్ చేసేసి పైకి నడిచి వెళ్ళాలన్నమాట. సో మేము ఎర్లీగా రావడం వల్ల ఫుల్ ఖాళీ ఉంది. అండ్ మా బ్యాడ్ లక్ ఏంటో కానీ ఇక్కడ ఈరోజు టిఫిన్ షాప్ ఏంటంటే ఓపెన్ చేసి లేదనమాట. బోర్డు అయితే ఉంది పెద్దది, కానీ టెంపుల్ మాత్రం ఓపెన్ చేసేదనమాట. ఇంకా ఫైనల్గా నాకు ఇష్టమైన గ్రీన్ లేస్ అయితే తీసుకున్నాను. మనకి టీ కాఫీలు అలవాట్లేదు. సో మా వాళ్ళు ఏంటంటే టీ కాఫీలు అవి తాగుతున్నారు. బాగానే చేశారంట, టేస్ట్ చాలా బాగుందంట. బూస్ట్ కూడా తాగారు వాళ్ళు. మనకి ఏంటంటే టెంపుల్కి కొంచెం దూరం కార్ అనేది ఆపేశారు కదా. సో అక్కడి నుంచి మేము ఏంటంటే ఇలా పైకి నడుచుకొని వస్తున్నాం అనమాట. ఈ టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే సరౌండింగ్స్ అన్నీ కూడా మనకి అడవులు లైక్ చెట్లు ఇవే కనిపిస్తాయి. అండ్ అక్కడ చూసారు కదా, మనకి ఏంటంటే కీరా ఉంటుంది కదా, మనకి దాన్ని కట్ చేసి అట్ల పైన ఉప్పు కారం ఇవన్నీ వేసిస్తారనమాట. ఎర్లీ మార్నింగే అవన్నీ కారాలు అవన్నీ ఎందుకులే అని చెప్పి మేము ఇంకా అవి తీసుకోలేదు. అండ్ బాగుంటాయా లేదా అని చెప్పేసి కొంచెం భయపడి. సో మనకి ఇదైతే ఎర్లీ మార్నింగ్ మనకి ఇంకా మూడి మిక్చర్ కూడా ఉన్నట్టుంది. అక్కడ మూడి మిక్చర్ కూడా ఉంది. అండ్ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ, లైక్ బొమ్మలు ఇంకా ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. కొంచెం ఏంటంటే ఇంకా కీ చైన్స్ అండ్ ఏంటంటే ఇక్కడ జీడిపప్పు చూసాం అంటే ఆ చిన్న ప్యాకెట్స్ నుంచి పెద్ద ప్యాకెట్స్ వరకు చాలా పెద్దవి అమ్ముతున్నారు అనమాట. కొన్ని చిన్నప్పుడు మనం తినే ఉంటాయి కదా, సో అలాంటివి కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఏంటంటే. కానీ అవి జీడిపప్పు అది ఫ్రెషా లేదా అన్నది మనకైతే ఐడియా లేదు. ఇంకా అక్కడి నుంచి మేము ఆ స్టెప్స్ కూడా ఎక్కేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సరౌండింగ్స్ మొత్తం ఎంత బాగుందంటే అక్కడ గచ్చు కూడా చూసారు కదా ఎంత పెద్దగా పెట్టారో. మనకి ఫొటోస్ అవి కూడా చాలా చీప్గా తీస్తున్నారనమాట ఇక్కడ. లైక్ ఏంటంటే 20 రూపీస్ ఐ థింక్. మనకి ఏంటంటే చూడండి, టెంపుల్స్ లైక్ అన్నవరం అలాంటి టెంపుల్స్లో ఏంటంటే ఇంకా అంటే కొన్ని దేవస్థానంలో 50 రూపీస్ కదా తీస్తారు, కానీ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ అనమాట, 20 రూపీస్కే. అండ్ ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఎవరు మొక్కుకొని అలాగా రావు చెట్లకి వాళ్ళకి కడితే మొక్కులు తీరుతాయి అనుకుంటారు కదా, వాళ్ళని అనుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే ఫోటో షూట్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. మేబీ అవి పెళ్ళిళ్ళుగా లేకపోతే నార్మల్గా అనేది మనకు తెలియదు, కానీ చాలా పెద్దగానే జరుగుతుంది షూట్ మాత్రం. అండ్ ఇంకా అంతా మనకి గుడి సరౌండింగ్స్ అనమాట. చాలా పెద్ద ప్లేస్లో కట్టారు ఈ గుడి ఏంటంటే. అండ్ మీకు చెప్పాను కదా ఈ గుడి స్టోరీ చెప్తానని చెప్పి. ఈ గుడి స్టోరీ ఏంటంటే, అశోక చక్రవర్తి అంటే తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పని, అసలు ఎవ్వరు కూడా ఉండరు నాకు తెలిసి. సో అశోక చక్రవర్తి అంటే రాజులు కదా. సో అప్పట్లో ఏంటంటే బాగా యుద్ధాలు అవన్నీ జరిగేవి. సో అలాంటి టైంలో ఏంటంటే అశోక చక్రవర్తికి యుద్ధాల మీద విరక్తి పుట్టేసిందంట. అంటే ఆ చావులు అవన్నీ కూడా చూసి అతనికి విరక్తి పుట్టేసిందంట. అప్పుడు అతను ఏంటంటే బౌద్ధ మతాన్ని ఎంచుకున్నారు అని చెప్పి మన పురాణాలు అయితే చెప్తున్నారు. ఏంటంటే అలా యుద్ధాల్లో చంపుకొని ఇంకా అతనికి ఒక విరక్తిలాగా వచ్చేసి ఒక జ్ఞానోదయం అయిందంట. సో అందుకని చెప్పి అతను ఏంటంటే బౌద్ధ మతాన్ని తీసుకున్నారంట. సో అందుకని చెప్పి అంటే అతనికి ఇలా చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇలాగా బుద్ధుడి గుళ్ళు కట్టించారంట చాలా వరకు కూడా ఈ మతాన్ని తీసుకున్న తర్వాత. ఇది మనకి పురాణాలు చెప్తున్న కథ అన్నమాట. శాంతికి చిహ్నమైన మనకి శాంతి స్తూపం అనేది కూడా ఇక్కడే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. చూడండి ఈ టెంపుల్ మనకి పులులు లైక్ ఏంటంటే పెద్దవి చూసారా, మనకి అక్కడ ఎంట్రన్స్లో ఎలాగుందో మనం కింద చూసాం కదా ఇందాక, అదంతా ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ అవన్నీ ఎక్కొస్తే ఇక్కడ మనకి బుద్ధుడిది విగ్రహం ఉంటుంది చూసారా. మేము ఏంటంటే చుట్టూ ఒకసారి తిరిగి ఎలా ఉంటుందని చెప్పి చుట్టూ తిరిగి వచ్చాము. మనకి టెంపుల్ చుట్టూ కూడా ఆ విగ్రహాలు అవన్నీ కూడా చాలా బాగా మనకి చెక్కారనమాట. అండ్ ఇక్కడ చూడండి బుద్ధుడు మనకి జ్ఞానం చేస్తున్నట్లు ఎంత బాగుందో కదా. విగ్రహం వచ్చేసి ఫుల్గా రాయితో తయారు చేసిన విగ్రహం చాలా బాగా బాగుంది. అండ్ బాగా దర్శనం కూడా అయిందనమాట. మేము ఇందాక లిఫ్ట్ చూసుకోలేదు. ఇక్కడ పైనుంచి కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది, కింద నుంచి రావడానికి కూడా లిఫ్ట్ ఉందన్నమాట. మేము ఇందాక చూసుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే మేము లిఫ్ట్ ఎక్కేసి కిందకైతే వెళ్ళిపోతాము. చూసారు కదా, ఇదంతా మనకి ఇందాక మనం స్టార్ట్ అయ్యాం కదా మనకి పైకి రావడానికి అని చెప్పి. సో మనకి మీకు పైనుంచి ఆ వ్యూ చూపిస్తున్నాను అనమాట. పెద్ద పెద్ద చెట్లు భలే ఉన్నాయి కదా.
అండ్ లిఫ్ట్‌లో నాకు ఈ చక్రం భలే నచ్చింది. లిఫ్ట్ చాలా బావుందనమాట. చూసారా డిజైన్ అవన్నీ అద్దాలు అవన్నీ కూడా బావుంది. చిన్నదైనా బావుంది. అండ్ ఈ షెల్టర్ చూడండి లిఫ్ట్‌లో నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా పెద్దదే పెట్టారు. అండ్ మనకి ఇక్కడ లిఫ్ట్‌లో నుంచి దిగగానే కొంచెం ముందుకు రాగానే ఏంటంటే ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏంటంటే ఇక్కడ డిజైన్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. థ్రెడ్ వర్క్‌తో చేసిన బ్యాగ్స్ గానీ, పెద్ద పెద్ద బ్యాగులు ఇలాగ ఏంటంటే ఏదైనా లేకపోతే లగేజ్ మోసుకెళ్ళడానికి ఇలాగ ఏంటంటే పీచుతో చేసిన యానిమల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. కొంచెం ముందుకు రాగానే ఇలా ఇంకొక టెంపుల్ కూడా కనిపించిందనమాట మాకు. ఈ దేవుడి పేరు ధబలేశ్వరు. చూడండి అంటే గుడి గోపురం అనేది ఎంత చిన్నది గుడి ఎంత చిన్నదైనా నాకు చూడగానే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. ఎందుకంటే అంత పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అంటే సరౌండింగ్స్ చెట్లు, ఆ చిన్న గుడి, ఆ సరౌండింగ్స్ అంతా కూడా ఇంకా కిందన ఏంటంటే మనకి ఆ గచ్చు అంతా భలే అనిపించింది. నాకు ఇంకా దర్శనం అక్కడ అయిపోయింది. సో మేమేంటంటే మళ్ళీ రిటర్న్ కార్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. సేమ్ యాజ్ యూజువల్ ఇందాక మేము ఎలాగైతే వెళ్ళామో అలానే కిందకి దిగేసి వెళ్ళిపోతున్నామనమాట. చూసారు కదా మనకి కొంచెం దూరం మనం ఉంటుంది. అంటే కొంచెం అప్ లాగా ఉంటుందనమాట. సో ఫైనల్‌గా మేమైతే రీచ్ అయిపోయాము. అండ్ మా కార్ డ్రైవర్ ఏంటంటే మళ్ళీ మేము కొంచెం అంటే ఆ కార్ ఎక్కేసి కిందకొస్తున్నప్పుడు ఈ ప్లేస్‌లో ఫోటోస్ తీసుకుంటారా అని అడిగాడు. యాక్చువల్లీ ఈ లోపల ఇంకొక 2 ప్లేసెస్ ఉంటాయంట. లైక్ గుహల్లాగా ఉంటాయంట. అతను మాకు చెప్పలేదనమాట. మాకు చెప్పకపోతే మాకెలా తెలుస్తది? మాకేంటంటే ఫోటోస్ తీసుకుంటారా అని అతను చెప్తేనే కదా మాకు తెలుస్తది. మేమేంటంటే ఫోటోస్ తీసుకున్నాము. అండ్ ఇంకేంటంటే నేను పైకి వీడియో తీయడానికి వెళ్ళాను గానీ మొత్తానికి వెళ్ళదనమాట. చాలా పెద్ద పార్క్ ఇది. సో అతనికి మేమేంటంటే తర్వాత ఫుల్ గొడవాడామనమాట. మీరు చెప్పకపోతే మాకెలా తెలుస్తది? చెప్పాలి కదా! అది ఇది అని చెప్పేసి ఇంక ఫుల్ క్లాస్ పీకాము. సో దానివల్ల ఇంకొక 2 గుళ్ళు చిన్న చిన్నవి ఏంటంటే తిప్పారనమాట అతను. చూసారు కదా పైన ఏంటంటే మనకి చాలా పెద్ద ప్లేస్ ఇది. సో నేను ఒకవైపు కవర్ చేశాననమాట. మీకు స్ట్రెయిట్‌గా చూపించాను చూడు. అలాగే కిందకి వెళ్తే నాకు తెలిసి ఆ 2 గుహలు ఉంటాయి అక్కడ. మేకేంటంటే ఒక ప్లాన్ తీసుకున్నామనమాట. సో అతనే మాకు మొత్తం తిప్పాలని చెప్పేసి. ఇక్కడ ఒక 2 ప్లేసెస్ ఉంటాయంట. అటొకటి, ఇటొకటి పెద్ద గుహల్లాగా చాలా బావుంటాయంట. సో అది మాకు అతను చెప్పడం వల్ల మాకు తెలియలేదనమాట. లేకపోతే అవి కూడా కవర్ చేసి నేను అవి కూడా వీడియోస్‌లో పెట్టేదాన్ని. నేను ఒక సైడే కవర్ చేయడం వల్ల వేరే సైడ్ ఏంటంటే నాకు కొంచెం భయమేసిందనమాట. ఎందుకంటే వీడియో తీయడానికి నేను ఒక్కదాన్నే పైకెక్కేసాను. మా ఆయన ఏంటంటే కిందన ఫోటోస్ అవి తీస్తున్నాడు మాతో వచ్చిన వాళ్ళకి. సో ఒక్కదాన్ని ఎక్కేసినప్పటికీ అక్కడ ఒక్క జనం కాదు కదా! పిట్ట కూడా లేదనమాట. సో కిందకి దిగుతున్నాను నేను. అంటే పైకి ఒక వేలో వచ్చాను కదా! కిందకి ఇంకొక వేలో వెళ్ళిపోదాము. అంటే మొత్తం కవర్ చేసినట్టు ఉంటది పార్క్ అని చెప్పి ఇంకా సైడ్ అంతా వదిలేసి మధ్యలో ఇలా స్టెప్స్ కనిపించాయి నాకు. సో ఆ స్టెప్స్ నుంచి ఏంటంటే నేను కిందకైతే దిగిపోయాను. చూసారు కదా మనకిక్కడ ఏదో పెద్ద ధైర్యవంతురాల్లాగా వచ్చేసాను గానీ, నాకక్కడ ఒక్క జనం కనిపించలేదు. అండ్ ఇదేంటంటే చాలా పెద్ద పార్క్‌లా ఉంది. మళ్ళీ అదంతా తిరిగి ముందుకు వెళ్ళాలా, ఒకసారి ఇలా ట్రై చేద్దాము అని చెప్పి వచ్చాను. అటువైపు, ఇటువైపు చూసారు ఎంత పెద్ద పార్క్ ఉందో. మనకి ఎండింగే కనిపించట్లేదు నేను వీడియో తీస్తున్నప్పుడైతే. అండ్ కానీ నాకు భలే నచ్చిందనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఫుల్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పెద్ద పెద్ద స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ చాలా బాగున్నాయి. ఫోటోస్ అవన్నీ లేకపోతే ఏదైనా వీడియో తీసుకోవడానికైనా, ఫోటో షూట్స్ తీసుకోవడానికి చాలా బావుంటుంది. లేకపోతే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ చాలా బావుంటుంది. లైక్ పిక్నిక్ స్పాట్‌లా కూడా మంచిగుంది ఇది. ఎంత దూరం వెళ్ళానో కనిపించలేదు. అమ్మో! ఇంకింత తిప్పడం ఎందుకని చెప్పి కొంచెం మళ్ళీ ఒక దగ్గర అప్పు కనిపించిందనమాట. ఆ అప్పు ఎక్కితే ఇలా మళ్ళీ కొంచెం కిందకి సందులాంటిది కనిపించింది. లైక్ రాళ్ళు మధ్యలో నుంచి నేనేంటంటే ఉడత పిల్లలాగా దిగిపోయాను. ఇంక మా వోళ్ళు కనిపించగానే హమ్మయ్య! అనుకున్నాను నేను. అండ్ ఇక్కడ మనకి స్టోరీ కూడా రాశారనమాట. మీరు క్లియర్‌గా చూసినట్లయితే అంటే లైక్ ఇది ఎన్ని ఎకరాస్‌లో ఉంటుంది, లైక్ ఇది ఏంటి అని చెప్పి మొత్తం అంతా స్టోరీ కూడా ఇక్కడ చూసారు కదా! రాశారు మనకి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉంటాను. బై బాయ్.